వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈ చేపలు మీరు చూస్తున్నవి చిన్న పరిగెల్లా ఉంటాయి. ఇవి గోదావరి ప్రాంతంలో గోదావరిలో పట్టిన చేపలండి. గోదావరి నదిలో ఈ చేపల్ని తల తోక తీసేసి శుభ్రపరచుకొని లోపల ఉన్న పొట్టలో ఉన్న చెత్త అంతని కూడా క్లీన్ చేసేసి వండుకొని తింటే ఉంటుందండి. స్టఫ్ కింద అయినా మరి మీరు డైరెక్ట్గా ఫ్రై చేసేసి ఉప్పు కారం కలుపుకొని తిన్నా కూడా అదిరిపోతుంది. అంత టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు కూడా గోదావరి ప్రాంతాల్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ గోదావరి పెద్ద పెద్ద నదుల్లో దొరికే చేపలు తినండి. అలాగే చెరువులో చేపలు పట్టుకున్న చేపలు కూడా తినండి. రెండిటిని కూడా మీరు కాంబినేషన్ చేసి చూడండి, వండి చూడండి. మరి ఎంత డిఫరెంట్ ఉన్నదంటే చాలా చాలా డిఫరెంట్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం. ఎందుకంటే ఇది ఫిష్ కర్రీ కాబట్టి, అంటే నాన్ వెజ్ కర్రీ. ఈ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటి కూడా అలాగే ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కొద్దిగా తక్కువైంది అనుకుంటున్నాను. కొంచెం మీకు వీలైతే ఒక్కసారి మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పసుపు వేసేసాము. పసుపుని కూడా ఒక్కసారి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ అంటుకునేలా కలపండి. పసుపు వేయడం వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా పసుపు తినడం చాలా మంచిది. మనం డైరెక్ట్గా అయితే తినలేం కాబట్టి ఇలా కూరల్లో వేసుకొని తినండి, చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా ఇప్పుడు వేసేస్తే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా గుజ్జులాగా ఉడుకుతుంది అని అంటారు. అందుకోసం కొద్దిగా సాల్ట్ని ఈ టైంలో ఉల్లిపాయలు వేసేటప్పుడు వేగేటప్పుడు వేస్తే మంచిది. చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి కలర్లో వస్తాయి. కలర్లో వచ్చినప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో యాడ్ చేసి కలుపుతున్నప్పుడు ఉంటుందమ్మా. అసలు స్మెల్ ఇప్పుడు అదిరిపోతుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నప్పుడు. అలాగే కొద్దిగా టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ టమాటా ముక్కల్ని కూడా వేయండి. ఈ విధంగా మనం చెప్పిన విధంగా ట్రై చేయండి. కూర అదిరిపోతుంది, పులుసు ఎగురు. ఇంకా తర్వాత ఇది దగ్గరికి అయ్యేలోపు మనం కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చింతపండు నానుతూ ఉంటుంది, ఈలోపు మన టమాటా ముక్కలు వేగుతూ ఉంటాయి. టమాటా ముక్కలన్నీ కూడా అలా దగ్గరగా ఒక గ్రేవీ కన్సిస్టెన్సీలా తయారైనప్పుడు మన దగ్గర మనం ఇంటిలో ఆడించుకున్న ఈ సంవత్సరం కారం అండి. ఇది చూడడానికి కానీ రుచికి కానీ చాలా బాగుంటుంది. ఈ కారాన్ని కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం ఎక్కువ వేయండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేయమన్నాను కదా, అలాగే ఇక్కడ కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేయండి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి అందులోని చేపల పులుసు మరి ఎలా ఉండాలి, హాట్గా ఉండాలి. అందుకోసం కారాన్ని ఎక్కువగా వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకి ఈ కారం కూడా వేగి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి, అలాగే ఈ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉండిందా దాన్ని దీంట్లోకి జాగ్రత్తగా వేయండి. వేసి ఒక్కసారి కలపండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ బాగా కలిసేలా చేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుపు సరిపోలేదు, కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, మరీ తక్కువగా ఉండకూడదు. ఒక్కొక్క రవ్వంతా పులుపు ఎక్కువగా ఉంటేనే మంచిది. ఈ టైంలో కొద్దిగా మరి గరం మసాలా, మన దగ్గర ఉండే గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా, ఈ మసాలాను కూడా వేసి కలపండి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బాగా మసలనివ్వండి. మసిలేంత వరకు కూడా మనం ఏం ముట్టుకోకుండా అలా వదిలేస్తే చూడండి ఒక 2 నిమిషాల్లో అలా మసులుతూ ఉంటుంది. అలా మసులినప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న ఈ చేపలు అయితే ఉంటాయో ఇవి పరిగెలు అంటారు, గోదావరి పరిగెలు. వీటిని జాగ్రత్తగా అందులో ఒక్కొక్క దాన్ని వేయండి. వేస్తే మనకి పులుసు అంతా కూడా ఈ చేప ముక్కలకి పట్టి మరి ఎలా తయారవుతుందో చూడండి. ఇప్పుడు మన ముక్కలు వేసిగానే ఎలా తయారైపోయిందో చూడండి. ఆ కారం కన్సిస్టెన్సీ కానీ ఆ పులుపు కన్సిస్టెన్సీ కానీ కరెక్ట్గా కుదిరితే ఇంకా ఇలాంటి కర్రీని ఇంత బాగా ఉంటుందా ఈ గోదావరి చేపల పులుసు అని మీరు అనుకునేలాగా ఉంటుంది. చూడండి, మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మంచి గుమగుమలాడే చేపల పులుసు తయారైపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. కానీ చేపల పులుసు అంటే తెలియదు, మాకు రాదు అని అనుకోకండి. చాలా ఈజీ అండి.
మనం చేసేటప్పుడు చూస్తే 1-2 సార్లు 3 సార్లు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఈ చేపల పులుసు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చివరిగా మరి మన దగ్గర ఉన్న గరం మసాలాని చల్లేసి మనం వడ్డించుకొని తింటే నా సామిరంగా ఇంకా మీరు వదిలిపెట్టరు. ఒక్కసారి నా గురించి మీరు గోదావరి చేపలు ఒక్కసారి తెప్పించుకొనైనా కొనుక్కొనైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా అలాంటి దగ్గర నుంచి ఈ చేపలు తెప్పించుకొని ఒక్కసారి తినండి. అంతేనండి, మీరు మళ్ళీ మళ్ళీ కావాలనిపించే నోరూరించే చేపల పులుసు రెడీ అయిపోయింది. దీని తర్వాత ఇదే చేపలతో ఫ్రై ఒకటి చేస్తాము, చూపిస్తాం.